సమాజంలో క్రిస్టియానిటీలో ఓల్డ్ హిస్టరీ మీరు గమనిస్తే 9,000 కీర్తనలకు పైగానే రాసింది ఆమె. అంటుంది 9,000 కీర్తనలకు పైగానే రాసింది ఆమె. అంటుందంట కళ్ళు లేవు ఆమెకి, కానీ ఆమె చేసిన పరిచర్య, ఆమె ఇచ్చినటువంటి ప్రసంగాలు, ఆమె రాసిన పాటలు, ఆమె భక్తి జీవితం, ఇవన్నీ రియల్లీ ఇన్స్పైరబుల్. ఆమె పేరు ఫానీ క్రాస్బీ. ఆమెను ఒక రోజున ఒక స్టేజ్ మీద తీసుకెళ్ళి కూర్చోబెడితే ఒక సేవకుడు ఇలా అన్నాడు, మీకు కళ్ళు లేవు కదా, ఎప్పుడు మీకు ఏడుపు రాలేదా? కళ్ళు లేదని బాధ అనిపించలేదా? దేవుడి మీద కోపం రాలేదా? దేవుడు ఏంటి నాకు ఇలా చేశాడని వేదన రాలేదా అని అంటే ఆవిడ ఒక మాట అండిందండి. అదేంటో తెలుసా? నేను భూమి మీద ఉన్న మనుషులందరికంటే ఒక మెట్టు పైనే ఉన్నాను అనుకుంటున్నా, మీలాంటి వాళ్ళందరికంటే, కళ్ళున్న వాళ్ళందరికంటే నేను ఓ మెట్టు పైనే ఉన్నాను అనుకుంటున్నాను అందంట. ఎలాగా అంటే ఆవిడ చెప్తుంది, మీరు పుట్టిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత, ఊహ వచ్చిన తర్వాత ఏది పడితే అది చూస్తారు. కొన్నిసార్లు వద్దన్నయ్య కూడా చూస్తారు. కొన్నిసార్లు బాబోయ్ నా వల్ల కావట్లేదని ఆపుకుని మరీ చూస్తారు. కొన్నిసార్లు చూడొద్దు 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 అనుకుంటూ చూస్తాను ఇంకొన్నిసార్లు. బట్ నేను నాకు మనసుంది, నాకు తలంపులు ఉన్నాయి. మీరు మీ 2 కళ్ళతో ఇన్ని చూసి 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 చచ్చిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఆ రక్షణ భాగ్యం ఉంటే గనక దేవుడు కృపిస్తే అప్పుడు వెళ్ళి ప్రభువుని చూస్తారు. ఇంతమందిని చూసిన తర్వాత అప్పుడు ప్రభువుని చూస్తారు. బట్ నేనేంటో తెలుసా? నాకు పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత మనుషులు ఎలా ఉంటారో తెలీదు, తండ్రి ఎలా ఉంటాడో తెలీదు, ప్రపంచం ఎలా ఉంటుందో నాకు తెలీదు. బట్ నేను నా ముదసలి వయసు వచ్చే వరకు బ్రతికి నేను చచ్చిపోతే, డైరెక్ట్ నేను చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత నా 2 కళ్ళు ఓపెన్ అవ్వగానే ఫస్ట్ నేను ఎవరిని చూస్తాను తెలుసా? ఆ దేవుణ్ణి చూస్తాను. ఇప్పుడు చెప్పండి, మీరు గ్రేటా నేను గ్రేటా అని అడిగిందట. ఎంత పాజిటివ్ వైబ్రేషన్ అండి అసలు, ఎంత సద్భావన. బైబిల్లో మాట ఉంటుంది, సద్భావము గలవారికి యెహోవా సద్భావము చూపువాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడిన జీవితాలు చిన్న చిన్న వాటికి కదిలిపోవు, అలాని మిన్ను విరిగి మీద పడినా కూడా చలించవు. నిరీక్షణ చాలా గొప్పది, ఎదురు చూపు అద్భుతమైంది. దానికి అద్భుతమైన ఉదాహరణ అబ్రహాం. నిరీక్షణకు ఆధారము లేని కాలంలో ఆయన దేవునిలో నిలబడ్డాడు. నెక్స్ట్, వేశ్యగా అందరి చేత తృణీకరించబడిన రాహాబు. ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఆమెకు మేలు కలుగుతుంది అన్నప్పుడు దానికోసం ఎదురు చూసింది, తప్పకుండా ఓపికగా పట్టుబట్టు కూర్చుంది. ఇలా అనేక మంది జీవితాలను మీరు చూస్తే నిరీక్షణ చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. అది వాళ్ళకి బ్యూటీ అయింది. ఎందుకు నువ్వు ఇంత బలంగా ఉన్నావు అని ఎవరైనా వాళ్ళని వచ్చి క్వశ్చన్ చేస్తే వాళ్ళ నోట్లోంచి వచ్చే ఒకే ఒక ఆన్సర్, నేను దేవుని యందు విశ్వసిస్తున్నా. ఈరోజు మనం కూడా మన చుట్టూ ఉన్న చెడును గూర్చి ఎక్కువ ఆలోచించొద్దు, భయపడొద్దు, బాధపడొద్దు. చాలాసార్లు మనం చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం, మన మైండ్ చెడు మీదే ఎక్కువ ఫోకస్ అవుతూ ఉంటుంది. ఈ వారంలోనే ఆ విమానం కూలి చనిపోయినప్పుడు చాలామందికి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఇంటి కింద మన ఇంట్లో మనం అన్నం తింటున్నా కూడా చచ్చిపోతాం, అంతే కదా? నా ప్లేట్ నేను టైం అయిందని చెప్పేసి వెళ్ళి అన్నం పెట్టుకుని నా బెంచ్ మీద కూర్చుని నేను తింటుంటే కూడా నేను చచ్చిపోతానా? ఆ మాత్రం దానికి నీతి ఏంటి, మంచి ఏంటి, ఇతరులను ప్రేమించడం ఏంటి, ఇదంతా వేస్ట్. ఇలా ఏమి అంత కట్టుబడి బతకక్కర్లే, ఎలా పడితే అలా బతకొచ్చు ఇలా అంటారు కొంతమంది, అంటున్నారు ఇంకా ఇప్పటికీ కొంతమంది. బట్ క్రైస్తవుడు ఏమంటాడు? మీరే చెప్పండి, క్రైస్తవుడు ఏమంటాడు? సమయములు కాలమును దేవుని చేతిలో ఉన్నాయి. భూమి దాని యొక్క సమస్త సంపాద్యము, దాని పరిపూర్ణత ఆయనవి. ఆత్మ శరీరం ఆయన చేశాడు, ఆయన ఇచ్చాడు. బంధాలు బంధుత్వాలు ఆయన ఇచ్చాడు, అన్నీ ఆయన ఇచ్చినవే. అయినప్పుడు ఆయన ఏం చేస్తే ఆ చర్యలకు నేను లోబడుంటా. ఈ మాట ఒకనాడు ఒక పేద అమ్మాయి నోట్లోంచి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. ఆ మాటను పట్టుకున్న ఇప్పటికీ క్రైస్తవ సమాజం ఆమెను ఎంతో గొప్పదని కొనియాడుతుంది. మరియా ఒక పేదరాలు, ఆమె ఏమంటుంది తెలుసా? చివరికి దేవదూత వచ్చి తనకి ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చిన తర్వాత ఆమె నోట్లోంచి వచ్చిన ఒకే ఒక సెంటెన్స్ ఏమంటుంది?
నీ దాసురాలికి నీ ఇష్టము చొప్పున జరగనిమ్ము. ఈ మాట అనడం కేవలం పదాలతో చెప్పేసేది కాదు, చాలా చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ, ఎంతో బలమైన విశ్వాస స్థాయి అది మనలో రావాలి.